అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాకు సినీ పరిశ్రమకు దశాబ్దాల నాటి బంధం ఉందని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినటువంటి చోటా కే నాయుడు దాన్ని నిర్ధారించారు. ఫ్రేమ్ పైకి వచ్చినటువంటి హీరో హీరోయిన్ ఈ జిల్లా నుండి లేకపోయినా ప్రతి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన చాలామంది యువకులు ఈరోజు సినీ పరిశ్రమలో మాత్రం తమదంటూ సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటిప్పుడే ఆ సినీ పరిశ్రమలో నిర్మాతలుగా అప్కమింగ్ పెట్టుబడిదారులు వస్తున్నారు. అందులో భాగంగానే బలక్ ప్రకాష్ ముందు వరుసలో ఉంటే ఈరోజు మాత్రం కిరణ్ కుమార్ భలే ఉన్నాడే సినిమాతో మాత్రం ఈరోజు తెరపైకి వచ్చారు. వెనుకబడిన చిక్కోలు జిల్లాలో ఈరోజు సినీ పరిశ్రమకు ఇంతలా ఆకర్షితులు అవుతున్నారంటే దశాబ్ద కాలంగా ఆ సినీ పరిశ్రమకి శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఈరోజు బాహ్య ప్రపంచానికి చూపించేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో భలే ఉండే సినిమా నిర్మాత మనతో ప్రస్తుతం ఉన్నారు. చూస్తే ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? శ్రీకాకుళం జిల్లా అంటే చాలా చిన్న చూపు చూస్తుంటారు అందరూ. అటువంటి శ్రీకాకుళం జిల్లాకి ఈరోజు తలమానికంగా ఏదైనా చేయాలని ఒక తపన ఈరోజు సినిమా తీపించిందా? యాక్చువల్లీ ఫస్ట్ సినిమా తీయడానికి కారణం ఏంటంటే సినిమా అంటే మనకు ప్యాషన్, సినిమా అంటే ఇష్టంతో బాగా సినిమా మీద ఇష్టంతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా తీయడానికి కారణం ఫస్ట్ మారుతి గారు నాకు ఒక కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఒక రోజు డిస్కస్ చేస్తాం, కామెడీ కథ మంచి కథ ఉంటే చేద్దామని అనుకున్న తర్వాత ఒక ఇద్దరు కూర్చొని 2-3 సార్లు సిట్టింగ్ చేసి మంచి కథ దొరికితే చేద్దాం అనుకొని ఈ కథ బాగా నచ్చింది, ఇద్దరికి నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ముందు సినిమా మీద ఏమైనా అవగాహన ముందు నుండి సినిమాలు చూసినటువంటి ఒక పరిజ్ఞానం సినిమా చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఈ ముందుగా ఏం లేదు, సినిమా చూసి కొంచెం సినిమా మీద ఇంట్రెస్ట్ అనే చేసాం. సినిమా మీద బాగా ఫస్ట్ నుంచి ఎక్కువ సినిమాలు చూడడం, తర్వాత సినిమా మీద ఈ ప్యాషన్ తోటి అలాగే ఈ అవకాశం మనకి వచ్చింది. దాంతోపాటు అలాగా బాగుందని చేద్దాం అనుకొని ముందుకెళ్ళాం. అది అనుకున్నారా ఎప్పుడైనా మీ జీవితంలో సినిమా తీసే స్థాయికి మీరు ఇలా ఎదుగుతారని? అనుకోలేదు, ఆ అవకాశం వచ్చింది, మంచి జరిగింది అనుకుంటున్నాను ఇప్పుడైతే మాత్రం. సినిమా ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. టాక్ ఎలాగ ఉంది? మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఆశయం ఉందో ఆశయంగా అనుగుణంగా కథ ఉందే, లేకపోతే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి? మొత్తం కుటుంబం మొత్తం కూర్చొని చూసేవాళ్ళ సినిమా అండి. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది సినిమా. మా రేటింగ్స్ కానీ మిగతా వెబ్సైట్స్ కానీ మొత్తం అంతా చాలా పాజిటివ్గా ఇచ్చారు. మాకు కూడా మంచి సినిమా తీసుకొని హ్యాపీగా ఉంది. ప్రభాస్ వంటి నటుడు నటించినట్టు డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ కూడా దీనిలో భాగస్వామ్యం కావడం, ఈ సినిమాకి అంతగా మీకు నచ్చినటువంటి కథ అంశం ఏంటి? ఆ కథలో వీళ్ళందరూ ఎందుకు ఆకర్షితులైనారు? బ్యాక్ బోన్ ఈ కథ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ ట్రాక్ అండి. కామెడీ ట్రాక్ తర్వాత ఫ్యామిలీతో కూడా బాగా సెకండ్ హాఫ్ అంత ఫ్యామిలీ అని చెప్పాం కదా, ఆ ఫ్యామిలీ కూడా కూర్చొని చూసి నచ్చి అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ విధంగా మొత్తం అందరికీ, ఇది యూత్కి అటు పెద్దవాళ్ళకి ఫ్యామిలీస్కి అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకొని ముందుకు వచ్చాం. భలే ఉన్నాడే కాన్సెప్ట్లో అక్కడ హీరోకి ప్రాధాన్యత ఉందా లేకపోతే హీరోయిన్కి ప్రాధాన్యత? ఆ నేమ్లో భలే ఉన్నాడు యాక్చువల్లీ హీరో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే హీరోయిన్ నచ్చి భలే ఉన్నాడు అన్నటువంటి కంటెంట్తో తీసుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ అయితే. అవునండి, హీరో బాగుంటాడు, హీరో అందరూ చూడగానే భలే ఉన్నాడే అంటారు కదా, ఆ విధంగా ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ సినిమా తీయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎప్పటి నుంచి మీరు తెలుసుకున్నారు? కథ మంచిది దొరికించేందుకు కాన్సెప్ట్తో మీరొక్కరే నిర్మాతగా వ్యవహరించారా? ఇంకెవరైనా భాగస్వాములు చేశారు? ఈ కథ యాక్చువల్లీ 1.5 year నుంచి ఈ కథ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ లేకపోతే అంతా స్క్రీన్ తయారు చేయడం జరిగింది. 1.5 year నుంచి అయ్యిందండి. మొత్తం మీద 1.5 year పూర్తయింది. ఇంకా నిర్మాతగా ఒక్కరినే చేస్తాను. చూస్తే ఛానల్ బట్టి సకుటుంబ సమేతంగా చూసే కథనాలు ఏమీ కనిపించట్లేదు. సీతమ్మ వారి చీకట్లు ఇలాంటి అంటే కుటుంబ అవినాభావం అంతా గ్రాఫిక్ మోడ్లో నడుస్తున్నాడు ఇటీవల వచ్చినటువంటి సినిమాల నుంచి. దీన్ని ఏ విధంగా తెరకెక్కించారు? ఇది మాత్రం హ్యాపీగా సకుటుంబం మొత్తం కూర్చొని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. మొత్తం ఇంతకుముందు మీరు అన్నట్టుగా గ్రాఫిక్స్ సినిమాలు చూశారు, అలా కాకుండా న్యాచురల్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ అన్నాను కదా, గ్రాఫిక్ అనేది లేకుండా ఫ్యామిలీకి ఎలాగా కూర్చుని పెట్టాలి. 2 hours కూర్చుని పెట్టడం చాలా కష్టం. ఈ 2 hours కామెడీ ఫ్యామిలీ అంతా కలిపితేనే బాగుంటుంది. అంతే తప్పించి గ్రాఫిక్స్ మీద వెళ్తే మరి చాలా అంత బడ్జెట్ కూడా మన వల్ల అది మన బడ్జెట్ తగ్గట్టు గ్రాఫిక్స్ ఏం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం కామెడీ అని చేసి చాలా బాగా తీయించాం. లొకేషన్స్ విలేజ్ మోటల్లో తీసుకున్నారా, సిటీ ఓరియంటెడ్గా తీసుకున్నారు? అంతా కూడా సిటీ కనెక్టివిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతాడు. పల్లె వాతావరణానికి ఎవరు కూడాను చూసే పరిస్థితి. ఈరోజు పల్లెకి కనెక్ట్ అయ్యారా పట్టణానికి కనెక్ట్?
లొకేషన్ అనేది ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, వైజాగ్లో జరిగింది, అరకులో జరిగింది, లంబసింగిలో జరిగింది. అన్ని లొకేషన్ ఆ సన్నివేశానికి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మొత్తం క్రూ అంతా వెళ్ళి అంతా ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీగా తీసాం సినిమా. యూత్కి కనెక్ట్ అవుతుందా, లేకపోతే ఏదైతే భాగస్వామి కావాలి అని అంటే యుక్త వయసు వచ్చినట్టు అంటే ఒక వివాహానికి సిద్ధమైనటువంటి ఒక యువతి ఈ హీరోని చూసి ఆకర్షితున్న కథనం ఉంది అంతే 100% అండి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు పెళ్ళికి ముందు మనం చేసుకున్న వారు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటారు. వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుద్ది. తర్వాత యూత్ అంతా కనెక్ట్ అవుద్ది, హ్యాపీగా యూత్ కూడా కనెక్ట్ అవుద్ది, బాగానే కనెక్ట్ అవుద్ది. కనుక సక్కటుపేద సపర్వారి సమేతంగా సినిమా చూపించాలని ఆకాంక్షతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏడాదిన్నరగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు అందరూ కూడాను ఆర్నిసలు శ్రమించారు. అనుకున్నట్టు విధంగా ఏ కథకు సంబంధించిన లొకేషన్స్ ఉంటాయో ఆ లొకేషన్ మాత్రం చేసి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి లొకేషన్ పరిణాలు తీసుకొని ఆ కథకు తగ్గట్టు, ఎందుకంటే ఒక యుక్త వయసులోని యువతికి తన భర్త ఇలా ఉండాలి అన్నటువంటి కథ కంటెంటే భలే ఉన్నాడు అన్నటువంటి లీడ్ దొరికింది. మంచి కథ ఛానల్కి దొరికింది. సినిమాలు తీయాలనే తన కళ మాత్రం నెరవేరింది. భవిష్యత్తులో మాత్రం ప్రేక్షకుల ఆదరణ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరిన్ని సినిమాలు తీస్తాను. శ్రీకాకుళం జిల్లాకు మాత్రం వన్నీ తెచ్చే విధంగా కథనాలు కనుక కనెక్ట్ అయితే ఈరోజు పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు తాను వెనకాడనని చెప్పి కిరణ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.